హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగుండానండి. మీరు కూడా బాగుండాలండి. నేనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ దోసైతే వేశాను. ఇక నేను కూడా దోసైతే తినేసి, ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్‌లోకైతే వెజిటబుల్స్‌తో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి దొరికేటటువంటి అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకొని అయితే సాంబార్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే పెట్టేసుకొని తాలింపు వేస్తున్నానండి. పక్కన ఆల్రెడీ నేను పప్పు అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఒట్టిమిరపకాయి అన్నీ వేశాను. ఇప్పుడు తాలింపు వేగాక వెజిటేబుల్స్ అండి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ క్యారెట్టు, బీన్సు, పొటాటో అయితే తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కట్ చేసుకున్నాను. మనం ఇందులోనికి మునక్కాయ, ముల్లంగి, బీరకాయ అన్నీ కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ ఏం అవైలబుల్‌గా ఉంటే వాటినైతే వేసుకున్నాను. ఇక వెజిటబుల్స్ వేసేసాక ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పప్పు అయితే వేసానండి. పప్పు ఉడికించేటప్పుడు కొంచెం సాల్టు, కొంచెం ఆయిలు, పసుపు అయితే వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉడికించినటువంటి పప్పు అయితే ఇందులోకే వేసేసాను. ఇప్పుడైతే మసాలా అయితే మిక్సీ పెట్టానండి. ఇందులోకి ఎక్కువగా ఏమి వేసుకోలేదు. కొబ్బిరేసాను. అంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండీ! పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బెర, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి అలాగే చింతపండు రసం అండి. వీటినంతా వేసుకొని మిక్సీ అయితే పెట్టాను. దాన్ని కూడా ఇందులోకి వేసేసా. ఇంకా నెక్స్ట్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. మనకి సాంబార్‌కి తగినంత సాల్టు, అలాగే పసుపు వేసుకుంటున్నాను. అలాగే మనము సాంబార్ చేసుకునేటప్పుడు సాంబార్ పౌడర్ అయినా గానీ వేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనము సాంబార్ పౌడర్‌ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను సాంబార్ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేస్తాను అన్న వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. సాంబార్ పౌడర్ చేసుకున్నట్లయితే మనము సాంబార్‌లోకి అయితే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా సాంబార్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడము. దాన్నైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక సాంబార్ పౌడర్ వేసేసాక అందులోకి ఇక మనకి వెజిటబుల్స్ కుక్ కావాలి కదండీ! సో, తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. సో, నేనైతే ఇక్కడ సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నదానైతే చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి అలా కలియబెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే మనము కుక్కర్ మూత అయితే వేసేసి ఒక 3 విజిల్స్ అయితే రప్పించుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉన్నటువంటి వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ సాంబార్‌ని మనము రైస్‌లోకే కాదు దోస, చపాతీ, పూరి అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒక్కసారి నేను చెప్పినట్ల సాంబార్ చేసుకొని చూడండి. ఎంతో టేస్టీగా ఉన్నటువంటి సాంబార్ అయితే మీరు కూడా ట్రై చేసినట్లుంటుంది. ఓకేనండి. ఇక్కడైతే నేను కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ అయితే వచ్చాయి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము టేస్ట్ చూద్దాము. వేడి వేడి సాంబార్ రైస్‌లోకి వేసుకొని తింటుంటే వావ్! సూపర్ అండి. చాలా బాగా అయితే సాంబార్ కలర్‌ఫుల్‌గా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనము టేస్ట్ చూద్దాము. చూడండి సాంబార్ అయితే చాలా బాగా కుదిరింది. స్మెల్ అయితే వావ్! సూపర్‌గా వస్తుందండి. ఇప్పుడైతే తిని చూద్దాము. వావ్! సూపర్ అండి.